ఒక గుళ్ళోంచి బయటకు వచ్చినట్టుంది నాకు బేసిక్గా. చాలామందికి అంటే ఇప్పుడిప్పుడు ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు జరిగిన కొన్ని విషయాల్ని మన గతాన్ని మళ్ళీ గుర్తు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా, ఒక చిన్న ప్రాపర్ అంటే వాళ్ళు చెప్పే విధానంలో ఒక చిన్న తప్పు చూపించినా జనాలు ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది జనాల మీద. బట్ దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు అనుకున్నది చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. కార్తిక్ గారు నిజంగా యూ డన్ ఏ గ్రేట్ జాబ్. చాలా అంటే చాలా గొప్పగా చూపించారు. కెమెరా వర్క్ కావచ్చు, డిఓపి వర్క్ కావచ్చు, ప్రతిదీ పీక్స్ అని చెప్పాలి. ఇంకొకటి మెయిన్ తేజ సజ్జా గారు. ఇలాంటి స్టోరీని ఎంచుకోవడం చాలా టఫ్, చాలా అంటే చాలా టఫ్. దాన్ని ప్రాపర్గా చేయడం వేరే లెవెల్. చాలా బాగా అనిపించింది. తేజ అన్న కుమ్మేసి అసలు ఇంకొక బ్లాక్ బస్టర్ మన ఖాతాలో పడింది. వీళ్ళిద్దరు కాకుండా మాట్లాడాల్సిన ఒకే ఒక వ్యక్తి మంచు మనోజ్ అన్న. ఇన్ని రోజులు ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, పక్కన పెడితే మిరాయి ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ హిస్ కెరియర్. అంత బాగా చేశారు. ఆ యాక్షన్ కావచ్చు, కెమెరాలో ఆయన ప్రజెన్స్ ఉంటుంది. అసలు ప్యూర్ విలన్ లాగా అంత బాగా యాక్ట్ చేశారంటే ఒక హీరో విలన్లా చేయడం నాట్ ఈజీ థింగ్. బట్ ఆయన చేసి చూపించారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్ సినిమాలో కొన్ని అక్కడక్కడ కొన్ని అంటే చిన్న సీన్స్ కొన్ని ఉండే, అవి కొంచెం బోరింగ్గా అనిపించిన, ఏదో వెళ్తుంది కదా అన్నట్టు అనిపించిన. ఆ నెక్స్ట్ సీన్ ఎలివేషన్తో కుమ్మేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ తర్వాత వచ్చే ట్విస్ట్ కావచ్చు, పీక్స్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన అంటే ఆయన మైండ్లో ఏముందో తెలియదు కానీ బట్ ఆయన పట్టుకుందల్లా బంగారంలా అనిపిస్తుంది. అలాగే ఇంకా ఓ 10 సినిమాలో ఓ 20 సినిమాలో చేయాలని, దానివల్లే ఇండస్ట్రీ బాగుంటుంది, మనం బాగుంటుంది. అంటే బడ్జెట్ అనేది మేనేజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, బుర్ర పగిలిపోద్ది అసలు. ఎలారా అంటే ఇలాంటి షాట్ కూడా తీయచ్చా, డ్రోన్ షాట్స్ కావచ్చు, ఇంకా కొన్ని షాట్స్ అయితే ఈయన ఇలా నిలబడుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇలా దేవుడు రూపం వస్తుంది, దాని ఎక్స్ప్రెషన్ను ప్రతీది క్యాప్చర్ అవుతుండే. అంటే ఒక వర్క్ తెలిసినోడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, వా ఈ డీటెయిలింగ్ ఎలా రా, ఇంత క్లియర్గా ఉంది సినిమా. అంటే కొన్ని సీన్స్ బోరింగ్, అంటే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా రిమైనింగ్ అంతా కుమ్మేశారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతీది అన్న పాయింట్ కూడా ప్రతి పిన్ టు పిన్ అంటారు కదా, ప్రతీది క్యాల్కులేటెడ్గా చేశారనిపించింది. శ్రీయాషాన్ క్యారెక్టర్ కావచ్చు, జగపతి బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. గెటప్ సీన్ అన్న అందరు క్యారెక్టర్లు చాలా బాగా నచ్చుతాయి. అందరి గురించి మాట్లాడతారేమో, హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ బేసిక్గా, బట్ ఆవిడంత ఎలివేట్ అవ్వలేదు సినిమాలో అని ఒక చిన్న గిల్ట్ ఉండిపోయింది. రిమైనింగ్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కార్తిక్ ఘట్టంనేని తర్వాత మంచు మనోజ్ అన్న, తేజ గారు, హీరోయిన్, ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టే చేస్తారన్న. బట్ వాళ్ళందరిని నడిపించే వ్యక్తి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ కంబ్యాక్, బిగ్గెస్ట్ హిట్ 4. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ దిస్ వీక్.